హాయ్ గైస్, వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చానియస్కే ఇంపోర్టెంట్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మరిన్ని వీడియోస్ కోసం మనం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది అడుగుతున్నారు ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్స్ గురించి. సో కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అని చెప్పి నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు నేను ఒక వీడియో పెడితే సో అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తాను. సో మీరు కనుక నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం మనకు వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో డైరెక్ట్గా నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను. ఎస్ఏపి ఎండ్ యూజర్లో మనకి మెయిన్లీ ఏంటంటే ఎంఎన్సీస్లో ఎక్కువ జాబ్స్ ఉంటాయి. బేసిక్గా బెంగళూరు లొకేషన్లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బెంగళూరు, హైదరాబాద్, పూణే, నోయిడా, చెన్నై, సో ముంబై, ఈ లొకేషన్స్లో కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే తొందరగా ఏ జాబ్ అయినా, అది ఎస్ఏపి కన్సల్టెంట్ జాబ్ అయినా, ఎండ్ యూజర్ జాబ్ అయినా, సో మనకి ఎస్ఏపిలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎస్ఏపి ఎండ్ యూజర్లో మెయిన్లీ ఎంఎన్సీస్ కంపెనీస్, అలాగే బీపీఓస్, కేపీఓ కంపెనీస్ ఏమైతే ఉంటాయో ఇవి ఎండ్ యూజర్ జాబ్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాయి. అంటే ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, ఫ్రెషర్స్ని కూడా రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. సో మనం ఇందులో చూసుకున్నట్లయితే R2R, P2P, ఓటీసీ, ఈ మూడు ప్రొఫైల్స్ మీద మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. సో మనం ఎస్ఏపి R2R కోర్స్ అనేది రీసెంట్గా కంప్లీట్ చేసాం. సో అంటే ఏంటి, మనకి P2P అనేది ఈ ఫ్రైడే నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో P2P అయిన తర్వాత ఓటీసీ స్టార్ట్ అవుతుంది. ఓటీసీ అయిన తర్వాత అగైన్ R2R స్టార్ట్ అవుతుంది. సో R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్, అంటే జనరల్ లెడ్జర్. సో ఇది జనరల్ లెడ్జర్ అలాగే ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ మీద మనకి సో నేర్చుకుంటారనమాట R2R కోర్స్లో. సో ఈ ఏరియాస్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అలాగే ఫ్రెషర్ లెవెల్లో వెళ్దాం అనుకున్న వాళ్ళు, సో కోర్ బ్యాక్గ్రౌండ్ అంటే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే R2Rకి ఎలిజిబుల్ అనమాట. అంటే ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంబీఏ ఫైనాన్స్ చదువుకున్న వాళ్ళు, సిఏ చదువుకున్న వాళ్ళు, సిఎంఏ చదువుకున్న వాళ్ళు, ఈ కామర్స్ స్ట్రీమ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ R2R కోర్స్ని పిక్ చేసుకోవచ్చు అనమాట. సో రికార్డ్ టు రిపోర్ట్ అంటే ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసిన దగ్గర నుంచి మేనేజ్మెంట్కి టాప్ లెవెల్లో రిపోర్ట్ ఇచ్చేంత వరకు ఈ జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, సో అంటే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయటము ఎస్ఏపిలో, ఆ తర్వాత లెడ్జర్ వైజ్ క్లాసిఫై చేయటము, ఆ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, ఆ తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఆ తర్వాత రిపోర్టింగ్, ఈ ప్రాసెస్ మొత్తం అంతా కూడా సో R2R సంబంధించింది. ఈ కోర్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉంటారో ఇందులో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో అలాగే P2P ప్రాసెస్, ప్రొక్యూర్ టు పే అంటే వెండార్ సంబంధించిన అకౌంట్స్ అనమాట. అంటే ఒక వెండార్ మనకి ఇన్వాయిస్ ఇస్తే వాడికి పేమెంట్ చేయాలి. ఎందుకు ఇన్వాయిస్ ఇస్తాడంటే వాడి దగ్గర నుంచి కొనుక్కుంటాం, మనం మెటీరియల్స్ కొనుక్కుంటాం. సో అలాగే కొన్ని క్రెడిట్ పర్చేస్ అంటే అప్పులో కొనుక్కుంటాము, కొన్ని క్యాష్లో కొనుక్కుంటూ ఉంటాం. సో మరి ఎస్ఏపిలో వెండార్ సంబంధించిన అకౌంట్స్ మనం ఎలా రికార్డ్ చేయాలి, అలాగే దానికి సంబంధించిన ప్రాసెస్, పేమెంట్స్ ఎలా చేయాలి, రిపోర్టింగ్ ఎలా చేయాలి. సో ఇదంతా కూడా మనకి P2P అంటే ప్రొక్యూర్ చేసిన దగ్గర నుంచి పేమెంట్ చేసేంత వరకు కూడా జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ P2P అంటారు. ఇది మనకి ఈ ఫ్రైడే మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఫ్రైడే మనకి డెమో క్లాస్ ఉంది. డైరెక్ట్గా హైదరాబాద్ ఆఫ్లైన్లో మీరు ఈ P2Pకి సంబంధించిన డెమో అనేది 11:30కి స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా అటెండ్ అవ్వండి. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే మనకి సో ఎవరైనా సరే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ P2P నేర్చుకొని ఆ తర్వాత ఎస్ఏపి కన్సల్టెంట్ కోర్సులో కూడా వెళ్ళొచ్చు అనమాట. సో కాబట్టి ఎస్ఏపి P2Pకి సంబంధించి మనకి ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి శాలరీ జనరల్గా చూసుకున్నట్లయితే 2.5 lakhs నుంచి సో 3.5 వరకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. అదే మీ క్వాలిఫికేషన్ చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ లేదా సో మీరు ఏదైనా ఒక ఎంబీఏ ఫైనాన్స్ లాంటి కొంచెం రిపీటెడ్ కాలేజెస్ నుంచి ఉన్నట్లయితే సో 2.5 నుంచి 5 lakhs నుంచి 6 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ P2Pలో కంపల్సరీగా మనం ఇచ్చే ట్రైనింగ్ చూసుకున్నట్లయితే 20 days ట్రైనింగ్ ఇస్తాం. ఈ 20 days నేర్చుకొని మీరు జాబ్కి వెళ్ళిపోవచ్చు. జస్ట్ 20 days మాత్రమే. సో అలాగే R2R 20 days, P2P 20 days, ఓటీసీ 20 days. ఓటీసీ అంటే ఆర్డర్ టు క్యాష్, అంటే కంప్లీట్గా సేల్స్ ప్రాసెస్. ఎవరికైతే సేల్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ ఓటీసీ కోర్స్ పిక్ చేసుకున్నట్లయితే తొందరగా జాబ్ వస్తుంది. R2R P2P కన్నా ఓటీసీలోనే తొందరగా ఎక్కువ జాబ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. రీసెంట్గా మీకు ఆఫర్ లెటర్ కూడా షేర్ చేసిన ఒక అమ్మాయి సెలెక్షన్ అయ్యింది అండ్ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాము. మన స్టూడెంట్స్ అందరికీ కూడా తెలిసిందే.
అండ్ సో వాయిస్ కొంచెం లో ఉండడం మూలంగా ఆ వీడియోని నేను అప్లోడ్ చేయలేదు. బట్ ఆల్ ఆఫ్ అవర్ ఎస్ఏపి ఎండ్ యూజర్స్కి మేడం గైడెన్స్ ఇచ్చారు. అలాగే మీరు చూసుకున్నట్లయితే సో ఈ P2P అయినా ఓటీసీ అయినా R2R అయినా మొత్తం కూడా మనం నేర్చుకుంటే కన్సల్టెంట్కి జాబ్కి వెళ్ళిపోవచ్చు. అంటే FICO జాబ్కి వెళ్ళొచ్చు, మీరు జాబ్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. అలా అయితే SDకి కూడా వెళ్ళొచ్చు. అంటే కన్సల్టెంట్ పొజిషన్కి కూడా ట్రైనింగ్ నేర్చుకోవాలి. అంటే జాబ్కి వెళ్ళడం అంటే ట్రైనింగ్ నేర్చుకొని దాని తర్వాత జాబ్కి వెళ్ళొచ్చు. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ నేర్చుకొని ఆ తర్వాత కన్సల్టెంట్ కింద కూడా మనం స్విచ్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి ట్రెమాండస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ మంచి స్కోప్ ఉంది. మనకి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడే మనం సద్వినియోగం చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి ఈ ఆపర్చునిటీస్ని వినియోగించుకోవాలి. మనకి ఎండ్ యూజర్ అంటాం. ఎండ్ యూజర్ అంటే R2R, P2P, ఓటీసీ ఈ 3 ఏరియాస్లో 3 నేర్చుకున్నా పర్లేదు. లేదా ఏదో ఒక మాడ్యూల్ నేర్చుకొని అంటే ఓటీసీ నేర్చుకొని జాబ్కి వెళ్ళొచ్చు, P2P నేర్చుకొని జాబ్కి వెళ్ళొచ్చు, అలాగే R2R నేర్చుకొని జాబ్కి వెళ్ళొచ్చు. మన P2P బ్యాచ్ ఇప్పుడు ఉంది. ఫ్రైడే రోజున డెమోకి మీరు అందరూ కూడా అటెండ్ అవ్వండి. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ, ఆఫ్లైన్లో డెమో ఉంటుంది, ఆన్లైన్లో డైరెక్ట్ జాయినింగే ఇంకా. సో కాబట్టి జస్ట్ 20 డేస్ నేర్చుకొని మనం ఇంకో 10 రోజులు ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ మనకున్న స్కిల్ని బట్టి మనకి జాబ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మాక్ టెస్ట్లు కూడా తీసుకుంటాం, ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఇస్తాం, గైడెన్స్ ఇస్తాం. అండ్ ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో ప్రతి విషయం కూడా మనం షేర్ చేసుకుంటాం. ఇంకా మీ చాయిస్, ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళటమే. కాబట్టి మనకి ఈ ఎండ్ యూజర్ అంటే మనకి అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ డిజిగ్నేషన్స్ ఉంటాయి. జనరల్గా చూసుకున్నట్లయితే అసోసియేట్ అని, సీనియర్ అసోసియేట్ అంటూ ఉంటారు, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్. సో ఇవి ఎటువంటి కోడింగ్ ప్రోగ్రామ్తో ఎటువంటి సంబంధం లేదు. ఎస్ఏపి అంటే కోడింగ్ ఉంటుంది, ప్రోగ్రామ్ ఉంటుంది అనుకుంటారేమో, ఏమి ఉండదు. ఈవెన్ మీరు కన్సల్టెంట్ కోర్సులోనే ఫంక్షనల్ మాడ్యూల్ చూసుకున్నా ఎటువంటి కోడింగ్ ప్రోగ్రామ్స్ లేకుండా కూడా 10 లక్షల ప్యాకేజ్ ఎర్న్ చేయొచ్చు అనమాట. ఎస్ఏపి కన్సల్టెంట్, అలాగే ఎస్ఏపి FICO కన్సల్టెంట్, అలాగే ఎస్ఏపి ST కన్సల్టెంట్ కోర్సెస్ నేర్చుకున్న మీకు మినిమం 10 లక్షల ప్యాకేజ్ అనేది 4+ ఇయర్స్ ఉంటే ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఫ్రెషర్కి అయితే 2.5 నుంచి 5 lakhs వరకు ప్యాకేజ్ అనేది కన్సల్టెంట్ లెవెల్లోనూ, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 30% నుంచి 60% హైక్స్ బేస్ మీద, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బేస్ మీద, లొకేషన్ బేస్ మీద, ఇంటర్వ్యూలో మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ బేస్ మీద మనకు ఉంటాయన్నమాట. సో మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చాను SK సైనింగ్.